శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 27, 28 తేదీల్లో ఊహించని ఒక నిజం తెలుస్తుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఈ 2 రోజుల్లో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి నవంబర్ 27, 28 తేదీల్లో ఎలాంటి నిజం వీరికి తెలుస్తుంది, దానివల్ల వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, వీరి గోచార ఫలితాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, వీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ సింహ రాశి వారికి మాత్రం ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలి, అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి గర్వం అయితే ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎంత పెద్దవారి దగ్గర కూడా అస్సలు తగ్గరు. ఈ రాశి వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏంటంటే ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతారు. ఎదుటి వారి కింద పనిచేసి ఎదుటి వారి కింద చేయి చాచడం అనేది వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలను పడతారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరు ఏదైనా కానీ దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు. పట్టుదలను కలిగి ఉంటారు. కష్టపడే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉండటం వల్ల వీరిని కొందరు మంది వ్యక్తులు అయితే కోపిష్ఠులు అని కూడా ముద్ర వేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అయితే బంధాల కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఒకరిని ప్రేమించారు అంటే వారిని అస్సలు వదిలిపెట్టరు.
వీరి ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. వీరు అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా కష్టం వస్తే వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని, జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, గొప్ప స్థాయికి చేరుకోవాలి, సంతోషంగా ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశివారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అనేక నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయడం వల్ల ఎన్నో సందర్భాల్లో వీరు కృంగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి మాత్రం నవంబర్ 27, 28 తేదీల్లో మీరు ఊహించని ఒక నిజం మీకు ఈ సమయంలో తెలుస్తుంది. ఈ 2 రోజులు అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీకు ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరగబోతుంది. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ 2 రోజుల్లో నూతన వ్యక్తులు కూడా మీకు పరిచయం కాబోతున్నారు. అదేవిధంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. దానివల్ల మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. కొన్ని సందర్భాలలో కమ్యూనికేషన్ కూడా మీకు పెరుగుతుంది. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆఫీసులో మీ పనితీరును చూసి పై అధికారులు ప్రశంసలను కురిపిస్తారు. మీ మిత్రులతో మాట్లాడడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. పాత స్నేహితులను ఈ సమయంలో మీరు కలుసుకుంటారు. సొంత వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సమయంలో అటువంటి కోరిక కూడా నెరవేరబోతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క భాగస్వామితో కొన్ని సంభాషణలు జరుగుతాయి. దాని ద్వారా మీ యొక్క మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. మీరు ఏ పని చేసినా ఈ 2 రోజులు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ 2 రోజులు అయితే మీకు శ్రమ అధికంగా ఉంటుంది. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో అయితే ఊహించని ఒక నిజం మీకు తెలుస్తుంది. మీరు శత్రువులుగా భావించే వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అనే ఒక నిజం మీకు తెలుస్తుంది. దీనివల్ల మీరు కొంచెం గందరగోళంగా ఉంటారు. ఈ సమయంలో భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి గురించి మీ యొక్క జీవిత భాగస్వామి సమాలోచనలు చేస్తారు. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.